అన్ని గ్రామాల్లో కూడా కిడ్నీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఒకప్పుడు ఏంటంటే వృద్ధానమే కాదు అన్ని గ్రామాలు అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కృష్ణాపురం పురం గ్రామపేట పొద్దురు 27 మంది కిడ్నీ పేషెంట్స్. అన్ని గ్రామాల్లో కూడా నేను రాండమ్ గా చూస్తే ప్రతి విలేజ్ లో కూడా 10 నుంచి 15, 20 పాటించారు. దాని మీద ఒక డీటెయిల్డ్ గా సర్వే అసలు ఎందుకు కిడ్నీ డిసీజెస్ అక్కడ కూడా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నా తెలియదు. ఓకే, ఎందుకు వస్తుంది అనేది సైంటిఫిక్ రీజన్ మనకు తెలియదు. అసలు ఎందుకు వస్తుంది? ఒకప్పుడు నా నియోజకవర్గంలోనే పొందూరు మండలంలో భగవంత్ హాస్పిటల్ విలేజ్. అక్కడ ఏమవుతుందంటే యాత్రా కమిటీ పెరుగుతారు. ఆ రోజుల్లో వాళ్ళు కిడ్నీ పేషెంట్స్ 10 మంది చనిపోయారు. 10 మంది చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఓన్లీ యాదవ కమిటీ. అందులో పిల్లలు లేదు, మహిళలు లేదు, ఓన్లీ మగవాళ్ళు. నేను అది వెరిఫై చేశాను, స్టడీ చేయించాను. వాళ్ళంతా పక్కనే ఎన్ఎస్సీ ఉంది, వాళ్ళకి అయిపోయింది అని అంటే ఈవెన్ నేను సొంత డబ్బులు పెట్టి కూడా మన ఆందోళన చెప్పిన ల్యాబ్ పంపించి 2 సార్లు టెస్ట్ చేయించాను. వాటర్ కంటామినేషన్స్ ఏం లేదు. నేను అనలైజ్ చేశాను. అన్ని చూసిన తర్వాత కళ్ళు తాగారు, వాళ్ళని కళ్ళు తీస్తారు, ఫ్రెష్ గా వాళ్ళు తాగేస్తున్నారు. ఈ కలిపినవన్నీ కూడా తాగారు. దానివల్ల ఏమైందంటే ఓవర్ డోసేజెస్. వాళ్ళందరూ కూడా నేను వెళ్ళేది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేశాక, బట్ అది కంట్రోల్ చేశాక ఈరోజు ఆ విలేజ్ లో కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నటువంటి వాళ్ళు